నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్, సన్నపల. మార్ట్గేజ్ డీడ్ వర్సెస్ సేల్ డీడ్. మార్ట్గేజ్ డీడ్ అంటే తాకట్టు పత్రము, తనఖా పత్రము అని పిలుస్తుంటాం. మన దేశంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, ఇందులో సెక్షన్ 59 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తి పత్రాలను తనఖాగా పెట్టుకున్నప్పుడు కేవలము వారలుగా మాట్లాడి పత్రాలను తనఖా పెట్టుకోవడమే కాకుండా, ఏ పత్రాలను తనఖా పెట్టుకుంటున్నారో, ఎంతకాలం తనఖా పెట్టుకుంటున్నారో అంశాలు పొందుపరిచి ఒక డాక్యుమెంట్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించాలి. దానిని మార్ట్గేజ్ డీడ్, తనఖా పత్రం అని పిలుస్తుంటాం. ఇందులో ఇద్దరు వ్యక్తులు సంతకం అవసరం, ఇద్దరు సాక్షులు సంతకం అవసరం. మార్ట్గేజ్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయకపోతే చెల్లుబాటు కాదు. దానిని మార్ట్గేజ్ డీడ్ అని పిలవరు. కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోతే సివిల్ కోర్టులో సివిల్ ఫోర్క్లోజర్ అనే కేసు వేసి ఆ ఆస్తిని అమ్మకానికి పెట్టి రావలసిన సొమ్మును వసూలు చేసుకోవచ్చు. ఇది మార్ట్గేజ్ డీడ్. అదే సేల్ డీడ్ అయితే ఏదైనా స్థిరాస్తి నుండి ఒకరి నుండి ఒకరికి బదలాయింపు కావాలి అంటే సేల్ డీడ్ రూపంలో మాత్రమే బదిలీ అవుతాయి. ఈ సేల్ డీడ్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో మాత్రమే రిజిస్ట్రేషన్ అయితేనే వ్యాలిడ్, కాకపోతే అది వ్యాలిడ్ కాదు. రిజిస్ట్రేషన్ కాకుండా మన ఆస్తిని ఇంకొకరికి బదిలీ చేస్తామంటే దానికి చట్టబద్ధత ఉండదు. అది రిజిస్ట్రేషన్ కాని ప్రాపర్టీ. దీనికి హక్కులు బదలాయింపు జరగదు. కాబట్టి సేల్ డీడ్ అంటే ఈ రిజిస్ట్రేషన్ చేయవలసిందే సబ్ రిజిస్టర్ ఆఫీసులో. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తహసీల్దార్